సినిమా చాలా అద్భుతంగా ఉన్నది. ఆల్ ది బెస్ట్ ఈ మూవీ టీం వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. సూపర్ డూపర్గా ఉంది. ఎందుకంటే సస్పెన్స్ థ్రిల్లర్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ చాలా బాగా నచ్చాయి. చాలా ఘన విజయం సాధించాలని కోరుతున్నాను. ఇట్స్ ఏ సస్పెన్స్ థ్రిల్లర్ బాగుంది. ఒక 3 hours కంటిన్యూస్గా కూర్చుని పెట్టేలా ఉంది మూవీ. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ టీమ్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ బార్బరిక్ టీమ్. మూవీ చాలా బాగుంది. డైరెక్టర్ స్టోరీని చాలా బాగా నరేట్ చేశారు. అండ్ సత్యరాజ్ గారు యాక్టింగ్ మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఉదయ్ భాను గారు స్పెషల్లీ చాలా రోజుల తర్వాత మంచి క్యారెక్టర్, మంచి పర్ఫార్మెన్స్ ఉంది. అండ్ క్రాంతి ఫస్ట్ టైం చేశాడు, బట్ చాలా బాగా స్క్రీన్ ప్రజెంట్ చేశారు. ఓవరాల్గా మూవీ చాలా బాగుంది. చాలా మంచి మూవీ అండి. ఈ మధ్యకాలంలో డ్రగ్స్కి అలవాటు పడి పిల్లలు చాలా మటుకు కూడా డీవియేట్ అవుతున్నారు. డ్రగ్స్కి బానిసలైనప్పుడు అంటే ఎంత ఘోరమైన చేయగలుగుతారనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే డైరెక్టర్ మూవీలో చూపించారు. వెరీ గుడ్ మెసేజ్. ఐ కంగ్రాచులేట్ ఆల్ ద టీమ్. ఎంత ఎఫర్ట్ పెట్టారనంటే మూవీని మొత్తం లైవ్లీగా చూపించారు. చాలా కామన్గా ఏదో బయట నేను చూస్తున్నట్టు అనిపించింది. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. ఉదయ్ భాను గారు బాగా చేశారు అండ్ హీరోయిన్ అందరూ బాగా చేశారు. అండ్ ఒక మంచి సోషల్ కాజ్ని సొసైటీలోకి తీసుకెళ్లారు. వెరీ నైస్ అండి, కంగ్రాచులేషన్స్. మూవీ చాలా బాగుంది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. చాలా ట్విస్ట్ ఉంది. బార్బరిక్ సినిమా చాలా బాగుంది. మూవీ చాలా బాగుందండి. సీన్ టు సీన్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. చాలా ట్విస్ట్లు ఉన్నాయి. కంటెంట్ ఉన్న మూవీ. చాలా ఎమోషనల్ కనెక్ట్ అవుతారు మీరు మూవీతో. మంచి మెసేజ్ ఉంది. చాలా బాగుంది సినిమా. ఎమోషనల్ కూడా బాగుంది. ఒక అద్భుతమైనటువంటి మూవీ. ఎందుకంటే ప్రతి మలుపు ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ఇది ఫస్ట్ మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే అద్భుతంగా ఉంది. ఈ రోజులలో వచ్చినటువంటి ఒక మూవీస్లో అద్భుతమైన మూవీ. చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన, ఫ్యామిలీ తోటి చూడాల్సిన మూవీ ఇది. తప్పకుండా ఎవరు మిస్ కావద్దు. ఇది చాలా బ్రహ్మాండంగా తీశారు. వాళ్ళకి హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి. మంచి సస్పెన్స్ అన్నీ బాగున్నాయి. ఇది చాలా మంది చూడవలసిన సినిమా. తాత మనమరాలు ప్రేమ ఎలా ఉంటుంది అనేది ఈ సినిమాలో చాలా క్లారిటీగా చూపించారు. థ్రిల్లింగ్గా ఉంది మూవీ. చాలా బాగుంది. అందరు చూడవచ్చు. చాలా రోజుల తర్వాత నేను ఒక మంచి సినిమాని చూశాను. ఎంత బాగుందంటే ఒక సీనియర్ మోస్ట్ ఎలా తీస్తారో అంతకన్నా మరి నెక్స్ట్ ఏమవుతుందా ఏంటా అసలు ఎక్కడ తగ్గకుండా అది అలా పట్టుకొని చూసామండి. చాలా బాగుందండి. మరి ఛాన్స్ వస్తే మీలో అందరూ చూడండి. చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఉంది. సినిమా చాలా బాగుందండి. కానీ ఒక ఆడపిల్ల కన్నందుకు ఆడపిల్లని జాగ్రత్తగా చూసుకోండి. అందరూ ఎలా అంటే అలా రోడ్ల మీద పంపించొద్దు పిల్లల్ని. చాలా జాగ్రత్తగా చూసుకోండి పిల్లల్ని. మన పిల్లలు మన జాగ్రత్త. టేకింగ్ కానీ తీసుకున్న కాన్సెప్ట్ కానీ చాలా బాగుంది. మనం ప్రెసెంట్ ఇక్కడ సొసైటీలో ఇవే చూస్తున్నాం, కానీ ఎవరు దాన్ని స్క్రీన్ మీద తీసుకురావడానికి ఎవరు అంత చేయలేదు. కానీ రాజశ్రీ అంతా చేసింది. చాలా బాగుంది. వాళ్ళ డెడికేషన్, వాళ్ళ హార్డ్ వర్క్ అంతా ఈ మూవీలో మనకు కనబడింది. బాగుంది. దీన్ని చూసి కొంచెం జనరేషన్ పిల్లలు, యువత బాగా నేర్చుకుంటారని మేము అనుకుంటున్నాం. డైరెక్షన్ కానీ మ్యూజిక్ కానీ చాలా బాగుందండి. చిన్నపిల్లలు డ్రగ్స్కి ఎలా అలవాటు పడతారు అనేది చూపించాడు. యాక్చువల్గా ఒక సీనియర్ డైరెక్టర్ తీస్తే మూవీ ఎలా ఉంటుందో అంత బాగా, చాలా బాగా తీశారు. కంటెంట్ కూడా చాలా బాగుంది. విజయవాడ వాసులందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ అండ్ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. సో మీకు ఎలా అనిపించింది ఫస్ట్ హాఫ్? సినిమా అయితే చాలా 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 సస్పెన్స్. ఇది ఒక మెసేజ్ ఓరియంటెడ్ పిక్చర్. మన సుకుమార్ ఎన్ని ట్విస్ట్లు ఇస్తాడో అన్ని ట్విస్టుల కంటే చాలా మల్టిపుల్ ట్విస్టులు ఉన్నాయి. సినిమా ఓవరాల్గా అయితే వెరీ గుడ్ అని చెప్పాలి. సెకండ్ హాఫ్ అల్టిమేట్గా ఉందండి. సో ట్విస్ట్లు అయితే నెక్స్ట్ లెవెల్. సో న్యూ యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మంచి సినిమా తీసినందుకు. చాలా జెన్యూన్గా బాగుంది సినిమా. ప్లాటింగ్ బాగుంది అండ్ సెకండ్ హాఫ్ డబుల్ ఎంజాయ్ చేస్తాం. అసలు థ్రిల్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా మిమ్మల్ని కూర్చోబెట్టి అలాగా ఏమవుతుందో అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ అంతా మీరు ఇంకా టెన్షన్ పడిపోతారు. ఇది పార్ట్ 1, ఇది పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 కూడా ఉంటాయి. మరి యూనిట్ ప్రత్యేకంగా అభినందనలు తెలుస్తున్నా. పిల్లల్ని సేఫ్గా ఎలా ఉండనివ్వాలి, ఎలా చూసుకోవాలనే విషయం మీద చాలా బాగా తీశారు. నిజంగా ఎక్సలెంట్ మూవీ. సినిమా చూస్తుంటే మహాభారతం
నేటి భారతం పిల్లలకు కానీ పేరెంట్స్కి కానీ ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. ఈ ఫిలిం ఇంకా హిట్ అవుద్దని 100% కోరుకున్నాం మనసారా. చాలా బాగుంది ఫిలిం.